ఖమ్మంలో ఊర్లకు ఊర్లను వరద ముంచెత్తింది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడంలో సర్కార్ వైఫల్యంపై బాధితులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. నిన్న ఉదయం నుంచి నీళ్లలో ఉన్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. కష్టాల్లో ఆదుకొని 3 మంత్రులు ఎందుకని నిలదీశారు. మంత్రులు రాజీనామా చేయాలని ఖమ్మం వాసులు డిమాండ్ చేశారు. ఇళ్లన్నీ మునిగిపోతే సాయం చేసేందుకు ఒక్కరూ రాలేదని బాధితులు వాపోయారు. వరద సమయంలో అధికారులకు ఫోన్ చేసినా ఒక్కరూ స్పందించలేదన్నారు. కనీసం తాగేందుకు కూడా నీళ్లు లేవు, భోజనం లేదు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్లా ధర్నా చేస్తున్నటువంటి ప్రజల మీద పోలీసులు జులుం చేస్తున్నారు. పోలీసులు దాడి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకుల మీద దాడి చేయడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. న్యాయం కోసం మాట్లాడుతున్నారు. ఆందోళన చేస్తున్న వరద బాధితులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మంత్రి పొంగులేటి వస్తున్నారన్న సమాచారంతో అత్యుత్సాహం ప్రదర్శించారు. సహాయం కోసం నిరసన తెలుపుతున్న బాధితులపై ప్రతాపం చూపించారు. తమను ఆదుకోవాలని కోరుతుంటే పోలీసులు జులుం ప్రదర్శించారని బాధితులు వాపోయారు. అటు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటికి నిరసన సెగ తగిలింది. నిన్న అంతా నీళ్ళు వచ్చినాయి, అందరు మునిగిపోయి సహాయం చేసేవాళ్ళు ఒక్కరు రాలేనా. ఒక ఎంపీ వచ్చిండు కానీ ఫోటో దిగి వెళ్ళిపోయిండు. ఏంది అక్కడ ఏం పోయింది, ఏం జరిగింది తెలియవాళ్ళు లేరు. అసలు ఒక్కడు పట్టించుకునే రాలే. మాకు న్యాయం చేయాలా, మినిస్టర్ రావాలా, న్యాయం చేయాలా. మాకు ఎంపీడీఓ గారికి ఫోన్ చేశాం భోజనాలు రాలేదని. ఒక్క 5గురికి చేశాం. ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ పోలేపల్లి కార్యదర్శి గారికి అందరికీ ఫోన్లు చేసినాం. ఒక్కరు కూడా స్పందించలేదు సార్. భోజనాలు లేవు, నీళ్లు లేవు, పొద్దున్న నుంచి నీళ్లు లేవు. పోలీసులు వచ్చి మా మీద జులుం చేస్తున్నారు సార్. నైట్ నుంచి ఒక్కరు రాలే, మొత్తం నిండిపోయింది. జనాలందరూ పైన ఉన్నారు. ఒక్క ఫుడ్ ప్యాకెట్ లేదు, ఏమీ లేదు. ఒక బోట్లు కనీసం అనౌన్స్మెంట్ చేసినప్పుడు బోట్లు కూడా అరేంజ్ చేసుకోవద్దా? గవర్నమెంట్ ఒక్కొక్క గల్లీ తిరిగింది. అలాంటి గవర్నమెంట్ ఈ రోజున ఒక్కళ్ళు కనిపించలే. మా ఇంటి ఎదురుగా 6 మంత్స్ ప్రెగ్నెన్సీ అమ్మాయి ఉంది. వాళ్ళ అక్కకి చిన్న పిల్ల 6 నెలల చిన్న పిల్ల, పాలు లేవు, ఏం లేవు, ఏడుస్తా ఉన్నారు. ఫోన్లు చేసాం, సేఫ్టీ వాళ్ళకి ఫోన్లు చేసినా ఎవ్వరూ రాలేదన్న. ఎవరు హైదరాబాద్ నుంచి ఫోన్లు చేపించా, ఒక్కళ్ళు కూడా అనౌన్స్ చేసుకోవట్లేదు. ఒక్కళ్ళు కూడా బోటు పంపించలే, ఏమీ చేయలేదన్న. మంచిలు లేవు, పిల్ల తల్లులు, ముసలోళ్ళు, ముట్టోళ్ళు అన్నాలు తెస్తారంటే మీకు అన్నాలు తేవాలని అంటారు. ఎక్కడ తేవాలా? మరి ఓట్లకే తురుకొస్తారా చెప్పండి. మా పరిస్థితి ఎట్లా? ఆ పైనుండి మా కూలి సావాలా చెప్పు. నీళ్ళ వాగడ ఉరుకుతుంది. ఇక్కడ మేము గొడవ చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుందిలే కానీ అన్న, ఒక్కసారి మా ఏరియా వచ్చి చూడండి. కరెంటు తీగలు పడిపోయి నీళ్ళల్లో ఉన్నాం. హెల్ప్ కోసం 100కి ఎన్నిసార్లు డైల్ చేస్తే ఒక్క పోలీస్ అని కానీ మినిస్టర్ కానీ మాకు కనీసం మా మొహం చూసిన వాళ్ళు కూడా లేరన్న. ఇప్పుడు వచ్చి మేము ధర్నా చేసి న్యాయం కావాలంటే అన్న అని పిలిస్తే మీ ఇంట్లో ఉంటా అన్నారు. అంతా కాదు, ఏమీ కాదు, చచ్చిపోతున్నాం అన్నా కానీ పట్టించుకోలేదన్నా.
అది చాలా నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. దాన్ని దయచేసి ఈ ప్రభుత్వం ఆదుకొని ఎవరెవరైతే ఈ ఏరియాలో ఎంతమంది అయితే నష్టపోయారో అంతమందికి నష్టపరిహారంగా చెల్లించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. పెద్ద ఎత్తున జరిగినటువంటి నష్టాన్ని ఈ ప్రభుత్వం పూడ్చాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే వందల మంది నిరాశ్రయులైపోయారు. ప్రతి ఇల్లు కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రాణాలు కాపాడుకున్నారే తప్ప ఏ ఒక్క ఇది కూడా కాపాడుకున్నటువంటి దృశ్యాలు లేవు. ఈ వరద తాలూకా నష్టం అనేది ఒక రకంగా కాదు, దాదాపు 10-20 రకాలుగా నష్టం జరిగింది. మొత్తం రోడ్లన్నీ కొట్టుకుపోయి విలయ తాండవం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంతమంది వరద భయాన్ని తట్టుకోలేక ఇండ్లకు తాళాలేసి ప్రాణాలను కాపాడుకుంటూ చూద్దామని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిన్న వరద మొదటి అంతస్తు దాకా కూడా వరద నీరు చేరుకుంది. అంటే దాదాపు 10 నుంచి 12 అడుగుల వరకు వరద చేరుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం నడుస్తున్న రోడ్డు నిన్న ఒక సముద్రాన్ని తలపించింది. నిన్న ఇదే ప్రాంతం అంతా కూడా ఒక సముద్రాన్ని తలపించి మొత్తము విలయ తాండవం చేసి వరదంతా కూడా కొట్టుకుపోయింది. కార్లు, దాంతోపాటు బైకులు, ఎలక్ట్రానిక్ వాహనాలు, టీవీలు, ఫ్రిడ్జులు, ఏసులతో పాటు ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలన్నీ కూడా నాశనం అయిపోయి వారు కేవలం కట్టుబట్టలతో మిగిలిపోయినటువంటి ఒక దీనమైనటువంటి దుస్థితి కనపడుతుంది. 1-2 కుటుంబాలు కాదు, దాదాపు 5-6 వేల కుటుంబాలు రెండు వైపులా కూడా అటు మున్నేరు నదికి రెండు వైపులా కూడా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం జరిగింది అని ఏ గుండెను టచ్ చేసినా కానీ కన్నీళ్లు వస్తున్నాయి వాళ్ళ నుంచి. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే గుండె తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మంచినీళ్లు కనీసం తాగేటువంటి దుస్థితి లేదు. ఈ ఇంట్లోకి రాగానే ఒక దుర్గంధం వెదజల్లుతుంది. బురద నీరు, అట్లాగే పాములు, జర్రులు, ఒక విధమైనటువంటి వాసన వచ్చి మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. దీంతో పాటు విష జ్వరాలు కూడా ఈ మధ్య కాలంలో ఒక ఇంట్లో 3-4 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రకమైనటువంటి దుర్గంధం వల్ల ఏ రకమైనటువంటి వ్యాధులు వస్తాయో, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని చెప్తున్నారు. మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలేటువంటి ప్రమాదం కూడా లేకపోలేదు. ప్రతి ఇంట్లో కూడా మనం 1-2 ఇళ్లు కాదు, ఇట్లా చూపించుకుంటూ పోతే 5-6 వేల ఇళ్లు చూపించాల్సి వస్తుంది. దాదాపు 10-15 వేల మంది ప్రజల యొక్క గుండె గోస వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఏ ఇల్లు కూడా సెక్యూర్గా లేనటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం నీరు దాదాపు సాధారణంగా మున్నేరు 4 నుంచి 5-6 అడుగులు ప్రవహిస్తుంది. అట్లాంటి మున్నేరు ఇప్పుడు 36 అడుగుల వరదకు వచ్చింది. కనీసం ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు, ఇళ్లు ఖాళీ చేయాలనేటువంటిది కూడా చెప్పలేదని బాధితులు వాపోతున్నారు. ఈ రకంగా మమ్మల్ని చంపాలనుకున్నారా అనేటువంటిది కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మెట్ల మీదకి కావచ్చు, మొత్తం రోడ్డు అంతా కూడా బురదమయమైపోయి నీటితో నిండిపోయినటువంటి భీకరమైనటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. మొక్కలు నేలకొలిగాయి, స్తంభాలు నేలకొరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు చిక్కుకొని ఉంటే వారిని కాపాడేందుకు కూడా రాకపోవడం అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతుంది. ఏ ఇంట్లో అయినా సరే బురదని క్లీన్ చేసుకునే పనిలో ప్రజలు పడ్డారు. అదంతా కూడా వారు సొంతంగా చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కానీ, సాయం కానీ, లేదా ప్రభుత్వ అధికారులు వచ్చి గైడ్ చేయడం కానీ, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వారు వచ్చి ఇక్కడ బ్లీచింగ్ లాంటివి చేస్తే బాగుండేది. ఇక్కడ బ్లీచింగ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఇవాళ లేకపోవడం దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టు వరదలు వచ్చిపోయిన తర్వాత కొద్దో గొప్ప సహాయ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. వైద్యారోగ్య శాఖ అయితే పత్తా లేదని చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో కనీసం బ్లీచింగ్ అయినా చేసి ఉంటే కనుక క్రిమికీటకాల నుంచి కొద్దిలో గొప్ప రక్షణ వారికి జరిగి ఉండేది. కానీ ఆ పరిస్థితి లేదు. అధికారులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీరిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కొద్దిసేపటి క్రితం జాతీయ రహదారి మొత్తాన్ని బ్లాక్ చేసి దాదాపు 6 గంటల నుంచి మొదలుపెట్టి దాదాపు 5-6 గంటల పాటు ధర్నా చేసిన తర్వాత మంత్రి వచ్చి ఇప్పుడు ఈ ప్రాంతంలో పర్యటన చేస్తున్నారు తప్ప వచ్చిన కుటుంబానికి జరిగిన నష్టానికి ఎలాంటి ఒక హామీ అయితే కనిపించట్లేదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఇల్లైనా ఇదిగో గోడలు కూలిపోయినాయి. ఇంత పెద్ద గోడలు కన్స్ట్రక్ట్ చేసినటువంటి గోడలు కూలిపోయినాయి. ఇళ్లలోకి వచ్చినటువంటి వరద నీరు ఇంకా ఇక్కడ చేరుకొని ఉంది. అన్ని కేబుల్ వ్యవస్థ దెబ్బతిన్నది, టెలిఫోన్ వ్యవస్థ దెబ్బతిన్నది. దీన్ని ఎప్పుడు బాగు చేస్తారు?
కరెంట్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి ప్రశ్నలకు ఎవరు సమాధానం లేదు. కరెంటు లేకపోవడంతో వారందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కరెంట్ వస్తే కనీసం కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరించినట్లు అవుతుంది. ఎందుకంటే ఫోన్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది, ఒకటికో రెండుకో చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఫోన్లు కూడా లేకపోవడంతో ఇక్కడ నుంచి సహాయం కోసం కూడా అర్థించేటువంటి పరిస్థితి వాళ్లకు లేకుండా పోయింది. ఇక్కడ నేను కర్ణగిరి నివాసిని. నా పేరు కోడి వీరబాబు. నిన్న ఉదయం 8 గంటల నుంచి మొత్తం మునేరు వాగు మొత్తం ముంచెచ్చింది. కనీసానికి మనకి భోజన వసతి కల్పించకపోయినా బాధలేదు, కానీ కనీసం మానవ ప్రాణాలకు కాపాడే పరిస్థితి లేదు. మన ఈ జిల్లాలో 3 మినిస్టర్లు ఉన్నారు. ఒక ఆయన చిన్న ముఖ్యమంత్రి, ఒక ఆయన రెవెన్యూ ముఖ్యమంత్రి, ఒక ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. కనీసానికి వాళ్ళ ముఖాన్ని చూపించిన పరిస్థితి పోలేదు. 6 గంటల నుంచి బైపాస్ రోడ్లో మనం ధర్నా చేయటం